రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నామరు పల్లెకుండపోయిన కాంగ్రెస్ ను మళ్లీ ఫామ్ లోకి తెచ్చేందుకు ఆ పార్టీ అధిష్టానం పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోందా? హస్తం హైకమాండ్ ఏరి కోరి మరీ ఎంచుకున్న షర్మిల వల్ల ఆ పార్టీ బలం పెరిగేనా? ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకుంటుందా? రాష్ట్రంలో పూర్తిగా ప్రాబల్యాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీని షర్మిల గాడిలో పెట్టగలరా? ఏపీ కాంగ్రెస్ ను షర్మిల ఎన్నికల తీరం దాటిస్తారా? నడిసంద్రంలో ముంచేస్తారా? అసలు షర్మిల ముందున్న సవాలు ఏంటి? వాచ్ ది స్టోరీ. ఏపీలో కాంగ్రెస్ కు పునర్వైభవాన్ని తెచ్చేందుకు ఇన్నాళ్లు పార్టీ హైకమాండ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాదాపు 10 ఏళ్లుగా రాష్ట్రంలో హస్తం పార్టీకి ఉనికి కూడా కరువైంది. అయితే తెలంగాణ ఎన్నికల్లో అధికార పీఠం కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పై ఫోకస్ పెట్టింది. ఎలాగైనా ఏపీలో కూడా కాంగ్రెస్ కు పునర్వైభవాన్ని తీసుకురావాలన్న పట్టుదలతో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఉన్నారు. వాస్తవానికి ఒకప్పుడు బలమైన ఓటు బ్యాంకును కలిగి ఉన్న కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి అన్ని తానే నడిపారు. కాంగ్రెస్ అధిష్టానం సైతం రాజశేఖర్ రెడ్డికి పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చింది. ఆ తరువాత ఆయన మరణించడంతో పరిస్థితి తారుమారైంది. సీఎం పదవి దక్కలేదన్న కోపంతో వైఎస్ఆర్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టడం వంటి పరిణామాలు తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే రాష్ట్ర విభజన కారణంగా ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. కట్ చేస్తే గత కొద్ది నెలలుగా ఏపీపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ పెద్దలకు షర్మిల రూపంలో అవకాశం అందివచ్చినట్లయింది. ఏపీలో తిరిగి పార్టీని గాడిలో పెట్టాలంటే వైఎస్ఆర్ కుమార్తె షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించడమే సరైందని భావించారు. తెలంగాణలో రాజకీయ పార్టీని పెట్టిన షర్మిల సుదీర్ఘమైన పాదయాత్ర చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి పార్టీని నడిపినా పెద్దగా ప్రయోజనం లేదు. అదే సమయంలో ఎన్నికల్లో ముందుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పేరుతో పోటీ నుంచి విరమించుకుని వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో పోటీ చేసి ఉంటే ప్రస్తుతం ఏపీలోకి ఎంట్రీ ఇచ్చినా ప్రభావం ఉండేది కాదన్న వాదనలు ఉన్నాయి. అక్కడ పోటీ చేయకపోవడం వల్ల ఏపీలో రాజకీయ భవిష్యత్ను షర్మిల కాపాడుకోగలిగారన్న అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో తన అన్న జగన్ సీఎం గా ఉండడంతో తాను అక్కడికి వెళ్లనని, తెలంగాణలోనే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానని షర్మిల చెప్పినప్పటికీ హైకమాండ్ సమ్మతించలేదు. ఏపీలోనే షర్మిల సేవలు వినియోగించుకుంటామని ఖరాఖండిగా చెప్పేసింది. తన ఎంపీ సీటు విషయంలో నిలదీసేందుకు బాబాయ్ వివేకానందరెడ్డి హత్య జరిగిందని నమ్ముతున్న షర్మిల తన అన్న జగన్ పై రివెంజ్ తీర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీయే సరైన వేదిక అని భావించి ఉంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం, వెనువెంటనే హైకమాండ్ ఆమెకు ఏపీ పార్టీ పగ్గాలు అప్పగించడం చకచకా జరిగిపోయాయి. పార్టీ పగ్గాలు తీసుకున్న రోజు నుంచే అన్న జగన్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు షర్మిల. పార్టీ శ్రేణులకు దగ్గరవుతూ ప్రజల్లో కలియ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ మనుగడలో లేకపోవడంతో చెల్లాచెదురైన క్యాడర్ ఇప్పుడిప్పుడే తిరిగి పార్టీ గొడుగు కిందకు వస్తోంది. వైసీపీలో ప్రస్తుతం నెలకొన్న టికెట్ల పంచాయతీ పార్టీలో అసమ్మతి రాజేసింది. అధినేత జగన్ వైఖరిపై అసంతృప్తిగా ఉన్న చాలా మంది నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీని వీడి షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక మరోవైపు రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన మరికొంతమంది వైసీపీ నేతలు షర్మిలతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వారు కూడా రేపో మాపో పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకునే ఆలోచనలో ఉన్నారు. ఇక మరోవైపు పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై కూడా షర్మిల దృష్టి సారించారు. పోటీ చేయాలని భావిస్తున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు సిద్దమవుతున్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను నిలపాలన్న ఆలోచనలతో షర్మిల ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో కనీసం 15 నుంచి 25 అసెంబ్లీ స్థానాలు, 5 పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ ఖాతాలో పడే విధంగా షర్మిల వ్యూహాలు రచిస్తున్నారు. ప్రత్యేక హోదా, పోలవరంతో పాటు ఇతర సంక్షేమ పథకాలు అమలు వంటి హామీలతో షర్మిల జనంలోకి వెళ్లి ఓట్లు
ఓట్లు అడగబోతున్నారు. ఇప్పటికే జగన్ పై నెలకొన్న అసంతృప్తి, ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలు కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తాయన్న నమ్మకంతో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎక్కువ ఓట్లను తెచ్చుకునే విధంగా ప్లాన్ చేయాల్సి ఉంది. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్న షర్మిల పార్టీ బలం పెంచడంపైనే ఆమె రాజకీయ జీవితం ముడిపడి ఉంది. ఇందుకు గాను సొంత అన్న జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీతోనే ఆమె ఎక్కువ పోరాటం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టీ నుంచే ఓటు బ్యాంకు వెనక్కి రావాల్సి ఉంది. ఇందుకోసం షర్మిల కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చని విశ్లేషకులు అంటున్నారు. అయితే షర్మిల ప్రభావంతో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయిలో ఉండటం ఖాయమన్న అంచనాలు వేస్తున్నారు. మొత్తం మీద రాష్ట్ర విభజన తర్వాత కనుమరుగవుతున్న కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టి ఏపీలో పునర్ ప్రభావం తీసుకురావాలన్న వ్యూహంతో షర్మిల అడుగులు వేస్తున్నారు.